यदत्यन्तं तां यत्यलसगतिवार्तास्वपि शिवे तदेतत् कामाक्षि प्रकृतिमृदुलं ते पदयुगम् किरीटैः सङ्घट्टं कथमिव सुरौघस्य सहते मुनीन्द्राणामास्ते मनसि च कथं सूचिनिशिते यत् अत्यन्तं ताम्यति अलसगति वार्तासु अपि शिवे तत् एतत् कामाक्षि प्रकृति मृदुलं ते पदयुगम् किरीटैः सङ्घट्टं कथम् इव सुरौघस्य सहते मुनीन्द्राणाम् आस्ते मनसि च कथं सूचि निशिते। మంగళస్వరూపిణి శివే కామాక్షి, నీ పాదద్వయం స్వభావసిద్ధంగా అత్యంత సుకుమారమైనది. ఎంత సుకుమారం అంటే మెల్లగా నడవాలి అనే మాట విన్నా లేదా నీ మందగమనాన్ని స్తుతించే మాటలు విన్నా ఎంతో శ్రమకు గురై అలసిపోతాయి. అటువంటి అత్యంత కోమలమైన నీ పాదాలు దేవతలు నీ పాదములకు నమస్కరించేటప్పుడు వారి కఠినమైన కిరీటాల రాపిడిని ఎలా భరిస్తున్నాయో అర్థం కావటం లేదు. అంతేకాదు, సూదిమొన వంటి తీక్షణమైన మునీశ్వరుల మనస్సులలో అవి ఎలా స్థిరంగా ఆసీనమై ఉండగలుగుతున్నాయో కదా. ఇప్పుడు మరొకసారి శ్లోకాన్ని చదువుకుందాం. యదత్యంతం తాం యత్యలసగతి వార్తాస్వపి శివే తదేతత్ కామాక్షి ప్రకృతి మృదులం తే పదయుగం కిరీటైః సంఘట్టం కథమివ సురౌఘస్య సహతే మునీంద్రాణామాస్తే మనసి చ కథం सूचिनिशिते।